హాయ్ అండి. నా పేరు చరణ్. సో, నేను రీసెంట్‌గా డ్రీమ్47 అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, దీంట్లో భాగంగా ఏంటంటే, మన ఛానల్ చూసినప్పుడు గానీ, లేకపోతే మనం చేసే ఏదైనా ఒక మంచి వర్క్ చేసినప్పుడు, దాన్ని అందరూ ప్రేమించాలి, దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలంటే, మనం చేసే ఇంటర్వ్యూ అయినా, లేకపోతే మనం చేసే మాట్లాడే అవతల వ్యక్తి అయినా సరే, ఒక ప్రాపర్ క్లారిటీ ఉండాలనే ఒక ఉద్దేశంతో, దీన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక మంచి వ్యక్తితో స్టార్ట్ చేయాలి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తితో స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఒక నాకు నచ్చిన, నాకు అన్న అలా అంటే నేను ప్రతీది ఏదైనా సరే ఇన్స్పిరేషన్‌గా తీసుకునే ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తితోనే ఈరోజు మిమ్మల్ని అందరిని పరిచయం చేయడానికి డ్రీమ్47తో ఫస్ట్ గెస్ట్‌గా మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను నేను. సో, మీ అందరి బ్లెస్సింగ్స్‌తో ఈ యొక్క వీడియో అనేది 10 మందిలో ఒక్కరికైనా సరే, ఒక కుటుంబానికైనా సరే హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో, ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ షూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ ఇంటర్వ్యూని అందరూ కూడా లైక్ చేస్తారని, దీన్ని షేర్ చేస్తారని, సమాజానికి దాంట్లో మీరు కూడా ఒక పాత్ర పోషిస్తారని ఆశిస్తూ, దీన్ని ఇప్పుడు నేను మీకు ఆ వ్యక్తిని నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. సో, అన్న ఇది ఇంటర్వ్యూ లాగా ఏమి ఉండదు, లేకపోతే ఏం లేదు. మీరు ఒక నాకు అన్నయ్య కాబట్టి. కానీ నేను సమాజానికి మీ ద్వారా ఎన్నో విషయాలు నేను చాలా రకాలుగా చాలామందికి షేర్ చేద్దామని ఒక థాట్ ఎప్పటి నుంచో ఉండిపోయింది. ఈ డ్రీమ్47 అన్నందుకు ఇదొక కళ. ఈ కళని మీతో నేను మొదలు పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో, మీరు ఏమి ఇంటర్వ్యూలా ఫీల్ అవ్వకండి. మీరెప్పుడు మీ మాటలు ఎంతమందిని ఉత్తేజపరుస్తాయో, లేకపోతే ఎంతమందికి ఎంకరేజ్ ఇస్తారో, అందరికీ మీలో ఉన్న ఒక షేడ్ తెలుసు. బట్ ఈరోజు షేడ్ అంటే మీరు మీరు ఫ్రీగా ఉండి, మీరు ప్రశాంతంగా ఉండి, మీరు మాకు ఏదైతే షేర్ చేస్తారో ఈ విషయాలన్నీ కూడా సమాజానికి చాలా అవసరం ఉంటాయి. సో, మీ గురించి దీని ద్వారా చాలామంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని నేను డ్రీమ్47 ద్వారా ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తున్నాను. సో, ఫస్ట్ ఒక్కసారి మీ గురించి మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ బాలు. నేను గాజువాకలో ఉంటా. నేను రక్తదానం అనే ఒక సామాజిక కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా ఒక ఇష్టంతో అంటే ఒక కష్టం నుంచి పుట్టిన ఇష్టంతో దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని దశాబ్ద కాలంగా ఇప్పటివరకు ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వర్తిస్తూ ఎంతోమంది ఎన్జిఓ సహకారంతో దీన్ని కొనసాగిస్తూ నేను ముందుకు వెళ్తున్నానన్న సంగతి ఈ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉందనే నేను అనుకుంటున్నాను. ఆని సందర్భంలో తమ్ముడుగా నువ్వు డ్రీమ్47 అంటే ఆ ప్రయాణంలోనే నాకు దొరికిన ఒక అద్భుతమైన మిత్రువు, శత్రువు రెండు కూడా. ఎందుకంటే నేను చేసేదాన్ని ఎంత ప్రోత్సహిస్తావో, నేను తప్పు చేస్తే అంతే సున్నితంగా మందలిస్తూ నన్ను ఒక మంచి దారుల్లో నడిపించే ఒక మార్గంగా నేను భావిస్తా. అలాంటి నీ వేదిక మీద అంటే డ్రీమ్47 అంటే ఒక కళ, డ్రీమ్47 అని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడం, దాని ద్వారా లవ్, ఇన్స్పైర్ అండ్ షేర్ అని ఒక ట్యాగ్లైన్ పెట్టి, అంటే ప్రేమించండి, స్ఫూర్తిని పొందండి, దాన్ని నలుగురితో పంచుకోండి అన్న నీ ఒక మంచి ఆలోచనకు వేదికగా అయిన ఈ కార్యక్రమం ద్వారా తొలి గెస్ట్గా నన్ను ఆహ్వానించి, అంటే నువ్వు ఇందాక చెప్పావుగా, అంటే అన్నయ్య నువ్వు ఎప్పుడు విప్లవాత్మకంగా ఏదో రెవల్యూషనరీగా ఉంటావు, అలా కాదు, నాతో నార్మల్గా ఎలా మాట్లాడుతావు అలా మాట్లాడమని, ప్రజలతో మాట్లాడమని చెప్తున్నావు. ఖచ్చితంగా అలాగే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అన్న. చెప్పండి, అసలు ఈ బ్లడ్ అనే కాన్సెప్ట్లోకి ఎలా రావాల్సి వచ్చిందా, లేకపోతే మీ ఇష్టంతో వచ్చారా అనేది కదండి. దీనికైతే నేను నిజానికి రావాలని నేనేం ప్లాన్ చేసుకున్నది కాదు. సాధారణంగా అందరిలాగే చదువుకున్న దశలో నేను చాలా 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 ఇప్పటికీ చాలా స్టేజెస్ మీద చెప్తూ ఉంటా. చాలా అల్లరి. చిన్నప్పుడు భూమి గుండ్రంగా ఎంత తిరిగిందో నాకు తెలియదు, కానీ మా మదర్ మాత్రం నా వెనక చాలా గుండ్రంగా తిరుగుతూ నన్ను వెంటబడి కొట్టేవారు. అంటే నేను చేసే అల్లరికి, ముఖ్యంగా చదవట్లేదన్న కోపంతో తల్లి పాత్రలో నన్ను ఎక్కువ దండించిన వ్యక్తి అమ్మ. ఆ సందర్భంలో చదువుకుంటూ ఆడుతూ పాడుతూ అందరిలాగే కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తున్న నా జీవితంలో అనుకోని ఒక సందర్భంలో నాన్నగారికి సడన్గా అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ సడన్గా పడిపోవడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2.5కి అతని హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయాయి. అంటే 2.5 అంటే పుట్టిన బేబీస్కి ఉంటుంది,
ఆ బ్లడ్ పర్సంటేజ్. సడన్గా 2.5కి పడిపోవడం, నాన్నగారు ఒక 10 రోజులు కోమాలో ఉండడం, అతనికి బ్లడ్ ఎక్కిస్తేనే బ్రతుకుతారని డాక్టర్స్ చెప్పడం, ఇవన్నీ అంటే కనీసం రక్తదానం చేసే వయసు నాకు లేదు, అంత ఆలోచన కూడా నాలో లేదు. ఆ సందర్భంలో నాన్నగారిని కాపాడుకోవాలని నాకున్న స్నేహితుల ద్వారా, నా చుట్టూ ఉన్న చిన్న చిన్న పరిచయాల ద్వారా ఎంతోమందిని వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేయండి, రక్తదానం చేయండి, బ్లడ్ ఇస్తే ఇలా నాన్నగారు సేవ్ అవుతారు అని ఎంతోమందిని ఆ రోజుల్లో అడగడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా బ్లడ్ డొనేషన్ మీద ఇంకా అవగాహన అంతగా లేదనేదే నా ఉద్దేశం. అంటే ఎంత జరుగుతున్నా కూడా ఇంకా ఈ దేశానికి అందాల్సినంత శాతంలో ఇంకా బ్లడ్ డొనేషన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు అనేదే నేను ఎప్పుడు ఆలోచిస్తా. ఆ 20 ఏళ్ళ క్రితం నాన్నగారికి సమయానికి రక్తం అందకపోతే ఏమవుతుందో అని ఒక ఆందోళన, ఆలోచనలో నా కుటుంబంలో నుంచే ఇద్దరు, మా చిన్నాన్నగారు, ఒక చిన్నాన్నగారు నారాయణరావు గారు, ఇంకో చిన్నాన్నగారు ప్రసాద్ గారు అని ఇద్దరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాన్నగారికి రక్తదానం చేసి, ఆ రక్తం ద్వారా ఈ రోజుకి కూడా నాన్నగారు నాతో ఉన్నారు. స్టిల్ ఈ రోజుకి నాతో ఉన్నారంటే ఆ రక్తదాతలు నాకు పెట్టిన ఒక భిక్షగా, అంటే ఒక కృతజ్ఞతాభావం. అంటే వాళ్ళు ఆ రోజు రక్తదానం చేసి ఉండకపోతే ఈరోజు నాన్నగారు నాతో ఉండరు కదా అన్న ఆలోచన నిరంతరం, ఆ కృతజ్ఞత, ఆ బాధలో నుంచి పుట్టిన బాధ్యతే నేను ఈ రక్తదాన ఉద్యమంలోకి ఒక అవకాశం ద్వారా నేను అడుగు పెట్టడం జరిగింది తమ్ముడు. ఇలా రావడం జరిగింది. ఇది ఎన్నేళ్ల క్రితం మీరు మామూలుగా వచ్చారు? ఇది కరెక్ట్గా నేను 2014 దశాబ్దం, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం మే 11వ తారీఖున నేను రావడం జరిగింది ఈ ఉద్యమంలోకి. ఓకే. రీసెంట్గా ఎక్కువ వింటుంది ఏంటంటే మీరు ఎన్ని వేల యూనిట్లని కలెక్ట్ చేయడం కానీ, ఎన్ని వందల క్యాంపులు చేశారనే సంగతి ఎక్కువ సొసైటీలో ఇప్పుడు ఎక్కువ వినబడుతుంది. సో అసలు అంటే ఈ 10 yearsలో మీరు చేసిన ఎన్ని క్యాంపులు కండక్ట్ చేశారు ఇంతవరకు? ఇప్పటి వరకు 997 రక్తదాన శిబిరాలు నిర్వర్తించాను. ఆ శిబిరాల ద్వారా అనేక స్వచ్ఛంద సంస్థలు, అంటే మన టీమ్ 47 లాంటి స్వచ్ఛంద సంస్థలు, అలాగే అనేక పరిశ్రమలు, అనేక విద్యా సంస్థలు, అనేక వివిధ ఎన్నో సమూహాల నుంచి ఇప్పటి వరకు 997 రక్తదాన శిబిరాలు నిర్వర్తించి 54,374 యూనిట్లని ఈరోజు వరకు నేను సేకరించడం జరిగింది. సూపర్ అన్న. సో దీని ద్వారా సమాజానికి ఇప్పుడు నెక్స్ట్ ఇన్ని యూనిట్లు కలెక్ట్ చేశారంటే, లేకపోతే ఇన్ని క్యాంపులు కండక్ట్ చేశారంటే, మీకు తెలియకుండా మీరు ఎన్నో ప్రాణాలని మీకు తెలియకుండా ఇండైరెక్ట్లీ మీరు ఎన్నో ప్రాణాలని కాపాడిన వారు అవుతారు. అంటే ఈ 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఇవన్నీ చూస్తే మీకు సొసైటీలో తెలియని ఫాలోయింగ్ కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే మీరు ఒక స్పీచ్ ఇస్తారని చెప్పి ఎన్నో ఈవెంట్స్ మిమ్మల్ని పిలిచి, యువత అనేది ఇన్స్పిరేషన్ అవ్వాలంటే వినోద్ బాలు మాట్లాడాలి అనే ఒక ఉద్దేశంతో చాలా ఈవెంట్స్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం, మీరు వెళ్ళటం, అక్కడ మాట్లాడడం, ఇదంతా ఒక మీరు అన్నట్టు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా విప్లవాత్మకంగా ఉంటాయి. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇంత కూల్గా మాట్లాడి నేను ప్రతిదీ కూడా మీతో మాట్లాడించేస్తున్నాను. బట్ అసలు మీరు ఈ లైఫ్లో, ఈ 10 సంవత్సరాల లైఫ్లోని నేను మీకు పరిచయమే జస్ట్ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. బట్ ఈ 10 years లైఫ్లో మీరు ఈ బ్లడ్ అనే కాన్సెప్ట్లో ఎటువంటి మంచి చెడులు, అంటే ఏదైనా ఎప్పుడైనా సొసైటీకి చెప్పాలిరా బాబు ఈరోజు ఇది మనం ఒకరికి సహాయం చేసి కూడా మనం బ్యాడ్ నేమ్ అవసరం లేదు అంటే ఎలా ఉంటుందంటే, నేను ఫేస్ చేసి చెప్తున్నాను అన్న. ఇది మన ఇద్దరి ఇంటర్వ్యూ, మీరు నాకు, నేను మీకు చేసుకునే ఇంటర్వ్యూలా ఉంది ఇది. 10 సార్లు ఒక వ్యక్తి బ్లడ్ అడుగుతారు మనకి, 9 సార్లు మనం అరేంజ్ చేసి 10వ సారి అరేంజ్ చేయలేనప్పుడు, నేను నార్మల్గా కామన్గా ఉంటే నేను 30 రోజుల్లో నాకు ఒక 10 calls వస్తాయి, అందులో 9 కష్టపడి అరేంజ్ చేసి ఒక్కటి అరేంజ్ చేయలేనప్పుడు అవతల వ్యక్తి చూపించే ఆ చిన్న ఉంటుంది, ఎవరికైనా పెయిన్ ఉంటుంది. బికాజ్ అవసరం అలా అనిపిస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు బాగోదు, లేకపోతే ఆ టైంకి బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఉండదు, సమస్యలు ఏంటనేది వాళ్ళకి తెలియదు, లేదా అది ఒక చాలా రేర్ గ్రూప్ అయి ఉంటుంది. నేను అనుకుంటాను ఈ 30 రోజుల్లోని మనం చేసే 10 రోజుల సర్వీస్, 10 calls, ఈ 10 callsలో 9 మంది పొగిడి ఒక్కరు మనల్ని తిట్టినప్పుడు, అంటే తిట్టుకుంటారు మనసులో పక్కగా పెయిన్తో తిట్టుకుంటారు, అది కావాలని కాదు. నేనే ఎలాగైపోతే ఈ 10 సంవత్సరాలు రోజుకి కొన్ని వందల కాల్స్, కొన్ని వేల యూనిట్లు అరేంజ్ చేయడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుందండి? ఇవి సొసైటీలో దీని మీద ఎటువంటి అవేర్నెస్ ఉండాలి? అంటే ఇప్పుడు తమ్ముడు నువ్వు అడిగింది అంటే నీకు సంబంధించిందో లేకపోతే నాకు సంబంధించిన విషయం కాదు, అందరికి సమాజం కోసం పనిచేస్తున్న
ప్రతి ఒక్కరికి కూడా ఎదురైన అనుభవం. అనుభవం. ప్రతి ఒక్కరికి, అన్ని ఎన్జిఓస్ కానీ లేదా ఇతరులకు ఏదో సాయం చేద్దామని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాల్లో ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సిందే. అవును. ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సిందే. అంటే నేనేమంటానంటే ఈ సృష్టిలో అంటే ఒక 140 కోట్ల జనాభాలో ఒక వ్యక్తికి బ్లడ్ అవసరం వచ్చినప్పుడు తాను చరణ్కే ఎందుకు కాల్ చేయాలి, లేకపోతే వినోద్ బాలుకే ఎందుకు కాల్ చేయాలి, లేకపోతే ఇంకో ఆర్గనైజేషన్ ఒక వ్యక్తినే ఎందుకు నమ్మాడు? నేనేమంటానంటే ఇన్ని కోట్లాది మంది జనాభాలో దేవుడికి దండం పెట్టిన తర్వాత తనకు గుర్తొచ్చే ఒక మనిషే ఎన్జిఓస్. అలాంటి ఎన్జిఓ మీద ఒక నమ్మకంతో తన కష్టం తీరుస్తాడేమో అని ఒక ఆలోచనతో తన ఉన్న పరిస్థితుల్లో ఎన్జిఓస్కి లేకపోతే నీకో నాకో ఇంకొకరికో ఎవరికో ఒకరికి ఫోన్ చేయడం జరుగుతుంది. 143 కోట్ల మందిని రక్షించగలిగే శక్తి మనిషిగా మనకు లేదు. బ్లడ్ అందరికీ ప్రతి వ్యక్తికి ఆపదలో ఉన్నప్పుడు అవసరమే, కానీ దాన్ని మనం అన్ని యూనిట్లని కూడా ఏర్పాటు చేసే శక్తి సామర్థ్యం నిజానికి ఎవరికీ లేదు. అంటే ప్రభుత్వానికి లేదు, ఎన్జిఓస్కి లేదు, సాధారణమైన మనుషులకి లేదు, ఎవరికీ లేదు. కానీ మన వంతు ప్రయత్నం అంటే ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ వ్యక్తికి ఫోన్ చేస్తే, ఈ ఎన్జిఓని సంప్రదిస్తే, ఈ సమూహాన్ని సంప్రదిస్తే మనకి హెల్ప్ అవుతుంది అని వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో ఉండి మనల్ని వాళ్ళు అప్రోచ్ అవ్వడం, ఆ అప్రోచ్ని మన శక్తికి మించి ఎందుకంటానంటే ఈ రోజుల్లో పక్కవాడికి సాయం చేయడం కన్నా పెద్ద సేవ ఈ భూమి మీద ఇంకొకటి లేదు. అంటే ఆలోచన కూడా చెయ్యక్కర్లేదు, ఎవరికైనా హెల్ప్ చేద్దామన్న ఆలోచనే చాలా పెద్ద అవార్డు అది ఈ భూమి మీద ఆ వ్యక్తి. సో అలాంటి పరిస్థితిని ఇష్టంగా తీసుకొని అవతల వాళ్ళ కష్టాన్ని మన సమయాన్ని వెచ్చించి ఆ కష్టం తీర్చడానికి మనం అవతల వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా భావించి ఆ కష్టాన్ని తీర్చడానికి మన సమయాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని అన్నీ కూడా వాళ్ళ మీద పెట్టి ఆ వ్యక్తి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అందరూ ప్రయత్నం చేస్తాం. అందులో దేవుడు సృష్టించిన సృష్టే సమానంగా లేదు. అందరూ అంబానీలు కాదు, అందరూ అగాధంలో లేరు. సో ఆ సృష్టిలోనే ఈ ఎత్తుపల్లాలు ఉన్నప్పుడు సాధారణమైన మనుషులు, మామూలు ఎన్జిఓస్, సమాజానికి ఏదో చేయాలని తపనతో ఆలోచనతో ఉన్న యువత వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఆ కష్టాన్ని తీరిస్తే ఎవరైనా సరే వాళ్ళకి మనం ఆ కష్టాన్ని తీర్చగలిగితే మనం మంచివాళ్ళం అవుతాం. అందరూ మంచివాళ్ళే. ఆ కష్టం మన వల్ల తీరినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో మన స్థాయి ఖచ్చితంగా తగ్గుతుంది. బట్ అక్కడ పెరిగినా తగ్గినా నేనేమంటానంటే ఈ సేవ అనేది లేకపోతే ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన నీ మీద రాళ్ళు పడినా, పూలు పడినా, ఏది పడినా కూడా నీ ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే నువ్వు ప్రయాణం చేయాలి తప్ప ఇతరులను మెప్పించడానికో ఇతరులను ఒప్పించడానికో చేయాల్సిన ప్రయాణం అయితే ఈ సేవా ప్రయాణం కాదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. నాకు ఈరోజు చిన్న క్లారిటీ అయితే వచ్చింది. ఎప్పుడైతే నాకు ఇంతమంది కాల్ చేసి బ్లడ్ అడిగినప్పుడు నేను అరేంజ్ చేయలేకపోతున్నారే, ఒక 9 మందికి అరేంజ్ చేస్తాం ఈ మంత్లో, ఇంకొకరికి ఇది అరేంజ్ అంటే చేయలేకపోయాను, వాళ్ళు నన్ను ఏమనేసుకుంటున్నారన్న ఫీలింగే నా మైండ్లో ఎక్కువ ఉంటుంది. అందరికీ నా మైండ్లో ప్రతి ఒక్క ఇది ఎందుకు నేను ఈరోజు మీతో పర్టికులర్గా మీతో ఈ విషయం అంటే మనం ఏం ప్రిపేర్ అవ్వలేదు లక్కీగా. ఎందుకు షేర్ చేస్తున్నారంటే మీ ద్వారా చాలా మంది ఆనందపడిన వాళ్ళు ఉంటారు, తెలియకుండా బాధపడిన వాళ్ళు ఉంటారు, నా ద్వారా కూడా బాధపడిన వాళ్ళు తెలియకుండా ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ అనేది మీ ద్వారా చాలా మందికి సొసైటీలో స్పీడ్ గా వెళ్తుంది. అందుకు ఒక ఉద్దేశంతో ఈ రోజు అడగడం జరిగింది అన్న. సో బాగుంది. ఇది ప్రతి ఒక్కరు మాట అండి, చాలా మంది అండి, అంటే చాలా మన మూవీ డైలాగ్స్ ఏవో చూస్తుంటాం. ఎట్లా అంటే మనం ఎంతమందికి సాయం 99 సార్లు చేసినా ఒక్కసారి చేయకపోతే నువ్వు ఎప్పుడు కూడా విలన్ అవుతావు, ఈ 99 టైమ్స్ హీరో అనేసి. సో ఇక్కడ మీరు అన్నట్టు మనం హీరో అవుతామా విలన్ అవుతామా అనేది వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో మనం సర్వీస్ చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మనం ఇలాంటివి పట్టించుకొని వెళ్తా. ఎందుకంటే ఈ ఒకదాని గురించి ఆలోచిస్తే అవతల 9 ప్రాణాలు పోతాయి అంతే కదా. సో మీ ద్వారా ఈరోజు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక నుంచి ఆ 1 అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ 1 నన్ను చేస్తా. ఓకే అన్న. అండ్ నేను అంటే మీకు తెలిసే ఉంటుంది, అసలు మీరు నేను పరిచయం అవడానికి కారణమే రక్తం. అవును. ఏదైతే నా తమ్ముడు, నా సొంత తమ్ముడు డెంగ్యూతో తన ప్లేట్లెట్స్ అనేవి కౌంట్ పడిపోయి చనిపోవడం, అంటే అప్పటికి నాకు డెంగ్యూ మీద అవేర్నెస్ లేదు. కానీ నేను మీ ద్వారా ఈ సొసైటీకి చెప్పాలనుకుంటున్న ఒకే ఒక ఈరోజు
మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తే మీ గురించి మంచి విషయాలు, ఇంకా మిమ్మల్ని ఫాలో అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కానీ ఈరోజు పర్టికులర్గా అంటే ఈ యొక్క ఫస్ట్ కార్యక్రమానికి మిమ్మల్ని గెస్ట్గా పిలవడానికి రీజన్ ఏంటంటే, మీరు నాకు పెయిన్తో పరిచయం అయినా నా కుటుంబంలో జరిగింది ఇంకో కుటుంబంలో జరగకూడదన్న ఒక ఉద్దేశంతో నేను చాలా మందికి మీ ద్వారా ఆ లోటుని క్లియర్ చేశాను. బ్లడ్ కావాలంటే నేను అరేంజ్ చేస్తాను ఉండండి అని చెప్పి, అండ్ బ్లడ్ క్యాంప్స్ క్రియేట్ చేసాం, అవేర్నెస్ క్యాంపులు క్రియేట్ చేసాం. ఎంతైనప్పటికీ మీరు అన్నట్టు ఇన్ని కోట్ల జనాభాలో మనం ఒక మూలను ఎక్కడ ఉంటాం, కానీ మనకున్న మూలలో మన సరిహద్దుల్లో ఫస్ట్ ఇంటిని చక్కదిద్దుకో, నువ్వు ఉన్న తర్వాత నీ ఏరియాని చూసుకో, తర్వాత నీ సిటీ, ఇట్లా నాకు ఎవరో పెద్దలు చెప్పినట్టు గుర్తు. ఇక్కడ మీ దగ్గర ఈరోజు పర్టికులర్గా మెయిన్ పాయింట్ అడిగేది ఏంటంటే, ప్లేట్లెట్స్ అనే విషయం మీద ఎప్పుడు కూడా చాలా మందికి అవేర్నెస్ ఈ రోజుకి రాలేదు. ప్రతి ఒక్కరు బ్లడ్ గురించి అడిగితే బ్లడ్ డోనర్ వస్తే బ్లడ్ ఇస్తారని. కానీ సొసైటీలో నాకు తెలియాల్సింది ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ ఒక విలేజ్ నుంచో లేకపోతే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే మీ అనుభవం ప్రకారం ఎంత తీసుకెళ్తారన్న మనీ? ఒక 1000 to 5000 తీసుకెళ్తారు. ఒక మిడిల్ క్లాస్ ఎవరైనా సరే, మనల్ని సరే ఒక 5000 వరకు పట్టుకుని వెళ్తారు. కానీ వీళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది డెంగ్యూ లేకపోతే ఏదో వేరే కారణాల వల్ల ప్లేట్లెట్స్ అనేవి కౌంట్ పడిపోయింది. సో డాక్టర్స్ సడన్గా చెప్తారు, మీరు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గింది, సెట్ చేసుకోండి అని చెప్పి. సో దీని అవేర్నెస్ వాళ్ళకి తెలియదు. ఈ ప్లేట్లెట్స్ అనేదానికి ఇంత ఖర్చు అవుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఇంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుని మనం భరించాలి అనే సంగతి తెలియదు. బ్లడ్ లాగే సేమ్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తెచ్చేయండి అంటే ప్లేట్లెట్స్ మీద అవేర్నెస్ లేక ఆ 1500, 1200 అనుకుని వచ్చేసే బాధితులు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టం ఆ టైంలో వాళ్ళు పెయిన్ చెప్తారు కదా, పెయిన్ చెప్పినప్పుడు మన 10,000 లేకపోతే 11,000, 12,000 ఎంతో ఈ ఎస్డిపికి ఏవైతే ప్లేట్లెట్స్కి ఒక రేట్ ఫిక్స్ చేశారో, ఈ రేట్ అడిగినప్పుడు వాళ్ళు ఇలాంటి కష్టాలు ఉన్న టైంలో మీరు డబ్బులు తినేస్తున్నారు అన్న కాన్సెప్ట్ లో నేను చాలా ఎక్కువ విన్నాను, ఎప్పటికప్పుడే. కానీ ఎవరికి అవేర్నెస్ లేనిది ఏంటంటే, ఒక ప్లేట్లెట్స్ తీయడానికి దానికి ఖర్చు ఎంత, లేకపోతే ఒక బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ చేయాలంటే దానికి ఖర్చు ఎంత, లేకపోతే దీనికి గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుంది. సో ఈ అవేర్నెస్ ఒక విలేజ్ నుంచి వచ్చిన నార్మల్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైనా వస్తే తనకి అవేర్నెస్ ఉండదండి. సో దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? హాస్పిటల్లో సిస్టర్ అయినా చెప్పాలి, మీకు పోయింది బ్లడ్ కాదు ప్లేట్లెట్స్, సో దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మీరు అన్ని ప్రిపేర్ అయ్యాలండి. లేదా ఈ ఏదైతే ఎస్డిపి డొనేషన్ అని ఉన్నదో దీనికి కూడా ఏదో ఉంది కదన్నా, వెయిన్ అనేది సెట్ అవ్వడం. దీని మీద మీరు సింపుల్ షార్ట్ కట్ లో అవేర్నెస్ అనేది ఎలాగిస్తారు ప్లేట్లెట్స్ అనేది అనమాట. ఈ కాస్ట్ దగ్గర నుంచి ఈ వెయిన్ వరకు ఒక డోనర్ని ఎలా సంప్రదించాలి? బ్లడ్ అనే సబ్జెక్ట్ మీద కొంత ప్రజలకు ఎంతో కొంత అవగాహన ఉంది. ఈ ప్లేట్లెట్స్ ఇప్పుడు ఏదైతే నువ్వు అడిగావో ప్లేట్లెట్స్, ఈ ప్లేట్లెట్స్లో 2 రకాలు. ఒకటి ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్, 2 సింగిల్ డోనర్ ప్లేట్లెట్. ఈ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్ అనేది ఒక వ్యక్తికి, ఒక క్యాన్సర్ పేషెంట్కి లేదా ఒక డెంగ్యూ పేషెంట్కి వాళ్ళు ప్లేట్లెట్స్ పడిపోయి సిక్ అవుతారు. వాళ్ళకి ప్లేట్లెట్స్ స్థాయి పెంచడానికి ఎక్కువ మోతాదులో, ఎక్కువ స్థాయిలో ఈ ప్లేట్లెట్స్ అందించాల్సిన పరిస్థితి ఆ రోగులకు ఉంటుంది. అంటే ఒక డెంగ్యూ పేషెంట్కి అవసరమైతే 6 నుంచి 10 యూనిట్ల వరకు ఒకేసారి ఎక్కించాల్సిన పరిస్థితి. దీన్ని ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్ అంటారు. ఒక రకం. ఈ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ ఏంటంటే 10 మంది రక్తదాతలు ముందుకొచ్చి వాళ్ళు రక్తదానం చేస్తే ఆ రక్తంలో నుంచి ఒక మిషన్ ద్వారా ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఈ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ 10 ప్యాకెట్స్ని కూడా బ్లడ్ బ్యాంక్ ఇష్యూ చేస్తే హాస్పిటల్ వాళ్ళు ఆ రోగికి ఎక్కించి వాళ్ళని ఆ ప్రమాదం నుంచి బయటపడే పరిస్థితిని తీసుకొస్తారు. ఈ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్ దాని ఖర్చు అంటే దాని యొక్క రేట్ అనుకోవచ్చు, ఖర్చు అనొచ్చు, కేవలం 400 రూపాయలు మాత్రమే. 400 రూపాయలు మాత్రమే. సో ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నామో ప్రధానమైన అంశం ఏంటంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్, ఎస్డిపి. ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి 10 యూనిట్లు ఎక్కించే బదులు ఒక వ్యక్తి నుంచే క్వాంటిటీగా ఒక వ్యక్తి నుంచే ఈ 10 యూనిట్లకి సంబంధించింది లేదా ఒక 6 యూనిట్లకు సంబంధించిన క్వాంటిటీని ఒక మిషన్ ద్వారా, సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ అని ఒక మిషన్ ద్వారా సేకరించి దానిని వాళ్ళకి ఎక్కించడానికి ఆ కిట్ కాస్ట్, అంటే ఆ కిట్ కాస్ట్ వచ్చే దగ్గర ఒక 9,000 రూపాయల వరకు ఉంటుంది. ఇదంతా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే నడుస్తాయి ప్రతి బ్లడ్ బ్యాంకు కూడా. ఆ కిట్ కాస్ట్ అండ్ ఆ ప్రాసెస్ చేసే మిషన్ కాస్టే ఒక 20 లక్షల వరకు ఉంటుంది, 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్స్ ఉంటాయి. ఈ మొత్తం అంశాల్లో
అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైనా సరే తెలియకపోతేనే మాట్లాడతారు. దాన్ని మనం తెలియజేయగలిగితే అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడితే వాళ్ళది తప్పు. Yes. వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతే మనది తప్పు. అంటే ఎన్జిఓస్ అవ్వచ్చు, బ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చు, బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తిదే అవ్వచ్చు. సో ఆ 10,000 రూపాయలని పే చేసి ఆ ఎస్డిపిని ఆ పేషెంట్కి ఎక్కించడం ద్వారా ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఒకేసారి ప్లేట్లెట్ స్థాయి పెరిగి త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. 2, 10 మంది బ్లడ్ ఇచ్చి 10 రకాల ప్లేట్లెట్స్ ఆ బాడీలోకి వెళ్ళే కన్నా ఒకే వ్యక్తి నుంచి వెళ్ళే బ్లడ్లో నుంచి వెళ్ళే ప్లేట్లెట్స్ ద్వారా ఇంకొంత క్వాలిటీగా స్పీడ్ రికవరీగా ఇంకా కాంప్లికేషన్స్ ఏవి లేకున్నా కూడా త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అన్నిటికన్నా ఇందులో ప్రధానమైన సమస్య ఏంటంటే రక్తదానం చేయడానికి అందరూ అర్హులే, కానీ ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ అనే ప్లేట్లెట్స్ దానం చేయడానికి మాత్రం దేవుడు సపరేట్గా ఒక వింగ్ని కొంతమందినే పెట్టాడు. కొన్ని పీసులు రేర్ పీసెస్ అంతే. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి అందరికీ ఆలోచన ఉంటుంది చాలా వరకు ఎక్కువ, కానీ అవకాశం ఉండదు. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ఒక రక్తదాత లేదా ఒక ప్లేట్లెట్స్ చేసే డోనర్ 1 అవర్ వరకు బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి. అంటే మన చేతికి ఉన్న నరానికి ఇన్ అవుట్ క్లియర్గా ఉండాలి. అంటే నరం అనేది చాలా సెంటర్గా క్లియర్గా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చుని నీడిల్ ద్వారా బ్లడ్ మిషన్లోకి వెళ్ళి మిషన్ తనకు కావాల్సిన ప్లేట్లెట్స్ని మాత్రమే సపరేషన్ చేసుకొని మళ్ళీ ఏదైతే బ్లడ్ బయటకు వచ్చిందో ఆ బ్లడ్ని మళ్ళీ ఇదే నరం ద్వారా మళ్ళీ మనకి వెనక్కి ఎక్కిస్తుంది. అంటే రక్తదానం అనేది సాధారణంగా బ్లడ్ డొనేషన్ చేయడం, కానీ ప్లేట్లెట్స్ దానం అనేది నిజం చెప్పాలంటే ప్లేట్లెట్స్ ఇవ్వడం మళ్ళీ తిరిగి బ్లడ్ ఎక్కించుకోవడం. అంటే తనే రక్తదాత, తనే ఒక పేషెంట్ లెక్క నిజం చెప్పాలంటే. ఇన్ అవుట్ మన బ్లడ్ మనం ఎక్కించుకున్న పరిస్థితి సాధారణంగా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ ప్లేట్లెట్స్ దానం చేసినప్పుడు ఓన్లీ ప్లేట్లెట్స్ మిషన్ తీసుకొని మళ్ళీ మన బ్లడ్ మనకి సైకిల్స్ ద్వారా మళ్ళీ మనకి ఎక్కిస్తుంది. ఇదేం ప్రమాదం కాదు. చాలా వరకు నాకున్న చుట్టూ ఉన్న సర్కిల్లో కానీ ఎన్జిఓస్లో కానీ ప్రతి 3 నెలలకి అన్నయ్య బ్లడ్ డొనేషన్ చేస్తాను, ప్లేట్లెట్స్ డొనేషన్ చేస్తాను అని ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చిన రక్తదాతలు కానీ ప్లేట్లెట్స్ దాతలు కానీ నిరంతరం నేను చూస్తూనే ఉంటాను. ఈ ప్లేట్లెట్స్ అనేవి ఎంత ఫ్రీక్వెంట్గా డొనేట్ చేయొచ్చు? ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ని అయితే ప్రతి 15 రోజులకి ఒకసారి మనం డొనేషన్ చేయొచ్చు. ఈ విషయంలో మీరు కొంచెం స్పీడ్గా ఉంటారు అనుకున్నారు. మామూలుగా మీది నెగిటివ్ గ్రూప్ ఏదో? నాది బి నెగిటివ్ రేరెస్ట్ గ్రూప్. ఓకే. నా అదృష్టం ఏంటంటే ఇది మెడికల్గా ప్రూవ్ అయిందన్నా? అంటే 15 డేస్కి ఒకసారి చేయొచ్చు అనేది. మీరు ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా సరే కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి, ఎందుకంటే గురువుని కన్నా గూగుల్ని ఎక్కువ నమ్ముతున్నాం మనం. సో మనం గూగుల్లోకి వెళ్ళి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గూగుల్లో రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా 99% కరెక్ట్ అయి ఉంటుంది. సో ఈ రోజు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అసలు నేను ఈరోజు ఈ టాపిక్ ఎందుకు ఎత్తానంటే, నేను ఆల్రెడీ పెయిన్ అనేది ఓకే, కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత సమాజం కోసం మనం ఏదైనా చేయాలి, మన కుటుంబంలో ఇంకో కుటుంబం అవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎదురైన వింత డిఫరెంట్. ఎప్పుడైనా బ్లడ్ అరేంజ్ చేసినప్పుడు నేను హీరో, బ్లడ్ అరేంజ్ చేయలేనప్పుడు నేను జీరో. ఆ పెయిన్ ఉన్నప్పుడు ఈరోజు ఆ పెయిన్ అనేది కొంచెం క్లియర్ అయింది. అండ్ ఈరోజు క్లియర్గా చెప్పాలనుకుంటే ఇది నా ఒక్కటి పెయినో లేకపోతే దేశంలో ఉన్న ప్రతి ఎన్జిఓలను ఒక వ్యక్తికైనా ఇది అవుతుందేమో. బ్లడ్ కావాలి అనే సంగతి ఒకసారి మనకు కాల్ చేస్తారు. మనం ఉన్న దాంట్లో మనం ఆల్రెడీ ఏదో బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేసిన దాంట్లో బ్లడ్ బ్యాంక్ వరకు కాల్ చేస్తాం. ఇగో వినోద్ అన్న కాల్ చేసి అన్న ఒక యూనిట్ పలానా యూనిట్ బ్లడ్ కావాలంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ పేషెంట్ తాలూకా అటెండర్ని మనం బ్లడ్ బ్యాంక్ పంపిస్తాం. బ్లడ్ బ్యాంక్ పంపించిన తర్వాత బ్లడ్ తీసుకున్నప్పుడు పేమెంట్ చేయడం కోసం చాలాసార్లు ఇది అయ్యిందన్న. ఎందుకు పేమెంట్ చేయాలి? డోనర్ చెప్పారు కదా, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ యూనిట్కి ఇంత ఖర్చు అవుతుంది, వితౌట్ డోనర్తోని బ్లడ్ అనేది ఇస్తున్నారంటే అదే బెస్ట్ సర్వీస్. సో దానికి డబ్బులు అడిగినప్పుడు చాలా మంది నార్మల్ కామన్ పీపుల్ డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి, డబ్బున్న వాళ్ళు ఏంటి డబ్బులు అడుగుతున్నారు అనే రోజులు ఉన్నాయి. సో దీని మీద కూడా ఎవరికి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఇప్పటికి నేను మీ ద్వారా అదే చెప్పాలనుకుంటున్నాను అన్న. బ్లడ్ అనేది అడగడం వితౌట్ డోనర్తో ఇవ్వడమే ఈ రోజుల్లో చేస్తున్న ఒక సర్వీస్. బికాజ్ ఎవరో ఇచ్చిన డోనర్దే మనం ఆల్రెడీ మీకు ఒక యూనిట్ వస్తుంది. ఆ దాతను మీరు మర్చిపోయి యువతల సర్వీస్ అనేది ఒక బ్లడ్ బ్యాంక్ అన్న ఒక బ్లడ్ పెట్టాలంటే ఎంతో -డిగ్రీస్లో ఉండాలన్న ఎక్విప్మెంట్ ఉండాలి కదా. జనరల్గా ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ తమ్ముడు, అంటే
ఈ క్వశ్చన్ అడిగినందుకు ఫస్ట్ నీకు థ్యాంక్స్. అవును. ఎందుకంటే నిరంతరం ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అభివృద్ధి పరంగా మనం ఎంత సాధించాం కదా. చంద్రమండలంపై అడుగు పెట్టాం, ఎన్నో గ్రహాల మీద సైట్లు కొనే పరిస్థితి కూడా ఇప్పుడు ఉందంట. సో అలాంటి స్థాయిలో ఇప్పటికంటే గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంటే తప్పులేదు, సిటీలో కానీ సిటీల్లో కూడా వాళ్ళు అనేది ఏంటంటే, నేను ఇప్పటికీ అండర్లైన్ చేసి ఒక మాట చెప్పు, తెలియక మాత్రమే ఇది అంటారు. అంతే, మనం తెలియచేస్తే అప్పుడు కూడా అంటే వాళ్ళది తప్పు, ఆ తెలియచేయకపోవడం మన తప్పు. అంటే ఎన్జిఓస్ అవ్వచ్చు, బ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా తెలియజేయచ్చు. ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి మనకి. నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్లడ్ డోనర్ని. నేను స్వచ్ఛందంగా ఒక మానవతా దృక్పథంతో నేను ఒక ప్రాణాన్ని కాపాడాలి, ఒక మంచి పని చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అన్న ఒక ఆలోచనతో నేను ఫ్రీగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మనం బ్లడ్ క్యాంప్స్ చేస్తాం, ఎంతోమంది డోనర్స్ వస్తుంటారు, అందరూ వచ్చి డొనేషన్ చేస్తారు ఎంతో యాక్టివ్గా. ఇతను ఒక నిస్వార్థపరుడు, నిస్వార్థానికి చిహ్నం రక్తదాత. అవునండి. ఎందుకంటానంటే బ్లడ్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. మనం ఏదైనా ఇవ్వగలమేమో కానీ చిన్న ఒక బ్లడ్ డ్రాప్ పడితేనే మన ఇంట్లో అందరూ వచ్చి మనకు కట్టు పెట్టేసి, దానికి పసుపు పెట్టేసి, బొట్టు పెట్టేసి ఎంతో అల్లకల్లం అయిపోద్ది ఇంట్లో. అలాంటిది నీకు తెలిసి సూది గుచ్చుకొని నీ ఒంట్లో నుంచి ఒక 350 ml బయటికి వెళ్తున్నా ఆనందంగా దాని వైపు చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఇంకొకరి బాధని తీసేయడానికి నువ్వు బాధ్యతగా ఎంచుకున్న ఒక గొప్ప పవిత్రమైన దైవ మార్గమే రక్తదానం. అలాంటి ఒక రక్తదాత ఫ్రీగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారు. ఇతను నిస్వార్థపరుడు. ఓకే, క్లియర్. బ్లడ్ డోనర్కి ఏ సంబంధం లేదు. ఇతను ఇచ్చిన బ్లడ్ వాలంటరీగా తను వచ్చి డొనేషన్ చేశారు. ఈ బ్లడ్ అనేది బ్లడ్ బ్యాంక్కి వెళ్తుంది. బ్లడ్ ఎవరు సేకరిస్తారు? బ్లడ్ బ్యాంక్స్, లైసెన్స్ ఉన్న బ్లడ్ బ్యాంక్స్ మాత్రమే సేకరిస్తాయి. గవర్నమెంట్ గైడ్లైన్స్లో మాత్రమే బ్లడ్ బ్యాంక్స్ అనేవి రన్ అవుతాయి. ఏ బ్లడ్ బ్యాంక్ అయినా, ఈ దేశంలో ఏ బ్లడ్ బ్యాంక్ అయినా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కనుసన్నల్లో మాత్రమే ప్రభుత్వాలు నడిపే వ్యవస్థలు ఇవన్నీ. అవి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చు, ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఏ బ్లడ్ బ్యాంక్ అయినా కూడా ప్రభుత్వ పర్యవేక్షణలో మాత్రమే బ్లడ్ బ్యాంక్స్ అనేవి లైసెన్స్ వస్తాయి, వాళ్ళు మాత్రమే రన్ చేస్తారు. ఈ ఫ్రీగా ఇచ్చిన బ్లడ్ డోనర్ బ్లడ్ బ్యాంక్కి రక్తదానం చేయడం జరిగింది. వీళ్ళు ఈ డోనర్ బ్లడ్లో ఉన్న అసలు ఏంటి, ఈ బ్లడ్ మంచిదా చెడ్డదా, దీనికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా లేదా, ఏమైనా డిసీజ్ ఉందా లేదా అనే టెస్ట్లు, అంటే HIV-1, HIV-2, HBsAg, VDR, టైఫాయిడ్, మలేరియా, HCV ఇలాంటి అనేక రకాలమైన పరీక్షలు చేసి ఇతనిచ్చిన బ్లడ్ ఓకే ఇంకో పేషెంట్కి ఎక్కించవచ్చు, ఇది నాణ్యత కలిగిన బ్లడ్, దీనికి ఎలాంటి వ్యాధులు లేవు, ఇది మంచిది అని సర్టిఫై చేసే వ్యవస్థే బ్లడ్ బ్యాంక్స్. ఇతను ఫ్రీగా ఇచ్చారు, కానీ ఇతను బ్లడ్ పనికి వస్తుందో లేదో డిసైడ్ చేసేది బ్లడ్ బ్యాంక్స్. అంటే ఆ టెస్టులకు అయ్యే ఖర్చులన్నీ భరించేది బ్లడ్ బ్యాంక్. మరి ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, వాళ్ళకి నచ్చిన రేట్లు తీసుకోవచ్చు. అంతే కదా. అవును. ఇప్పుడు ఒక్కొక్కరు ఏ వ్యాపారమైనా ఒక్కొక్క రేట్ పెట్టుకుంటారు. అవును. ఇక్కడ వాటర్ బాటిల్ ఇక్కడ 20, కొంచెం పై షాప్కి వెళ్తే అక్కడ 40, స్టార్ హోటల్కి వెళ్తే 100. అదే వాటర్, కానీ ఒక్కొక్క ఇది పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్ గైడ్లైన్స్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా సరే గవర్నమెంట్ నిర్ణయించిన క్రాస్ మ్యాచింగ్ టెస్టులని, స్క్రీనింగ్ ఛార్జెస్ అని మాత్రమే బ్లడ్ బ్యాంక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ థర్డ్ పర్సన్ వాళ్ళ నాన్నగారికి, అంటే నేనే ఉన్నా ఇందాక చెప్పా నాన్నగారి గురించి, నేను మా నాన్నగారికి కావాలని బ్లడ్ బ్యాంక్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. నా ఫ్రెండ్ ఫ్రీగా బ్లడ్ డొనేషన్ చేశారు, బ్లడ్ బ్యాంక్ దానికి పరీక్షలు చేశాయి, నేను మా నాన్నగారికి కావాలని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇతను ఫ్రీగా ఇచ్చారు, ఇతను దానికి ఖర్చు పెట్టి పరీక్షలు చేశారు. నేను మా నాన్నగారిని బ్రతికించుకోవడానికి బ్లడ్ బ్యాంక్ అప్రోచ్ అవ్వడం జరిగింది. సో బెనిఫిషియరీ నేను, లబ్ధి పొందేది నేను. సో ఈ బ్లడ్ బ్యాంక్ ఖర్చు పెట్టే ఈ స్క్రీనింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను పే చేసుకొని, నేను కట్టి, నేను ఈ బ్లడ్ ప్యాకెట్ని తీసుకొని వెళ్ళి మా నాన్నగారిని బ్రతికించుకొని ఒక ప్రాణాన్ని కాపాడడం జరుగుతుంది. ఇది ప్రధానమైన అంశం. డోనర్ నిస్వార్థపరుడు, అది ఆ బ్లడ్ అసలు క్వాలిటీయే కాదని డిసైడ్ చేసేది బ్లడ్ బ్యాంక్స్. పేషెంట్ అటెండర్ వచ్చి ఈ బ్లడ్ని తీసుకొని వెళ్తున్నారు కాబట్టి, ఒక నాణ్యమైన బ్లడ్ని మీకు అందిస్తున్నారు కాబట్టి
సో దానికయ్యే ఈ పరీక్షలకు అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది పేషెంట్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా తెలియక మేము బ్లడ్ ఫ్రీగా ఇస్తున్నాం కానీ మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మేము ఫ్రీగా ఇస్తున్నాం నిజమే, కానీ ఆ బ్లడ్ అసలు ఇంకో వ్యక్తికి అసలు ఎక్కించచ్చా లేదని డిసైడ్ చేసేవే బ్లడ్ బ్యాంక్స్. నేను ఏమంటానంటే ప్రాణం కాపాడేవాడే దేవుడైతే ప్రాణాన్ని కాపాడడానికి నిరంతరం 24 గంటలు పనిచేసే బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా దేవాలయాలే నా దృష్టిలో. ఇది నిజం. ఈ క్లారిటీ లేక చాలా మంది అంటే ఎలా ఉంటుందంటేనా, ఎగ్జాంపుల్ ఈరోజు ఒక బి పాజిటివ్ డోనర్ వచ్చి మనకి బ్లడ్ డొనేట్ చేస్తారు, మనం ఒక క్యాంప్ కండక్ట్ చేస్తాం, బి పాజిటివ్ డోనర్ వచ్చి డొనేట్ చేస్తారు. సో పక్కాగా ఆ వ్యక్తి వచ్చి రోడ్డు మీద ఇక్కడ జరుగుతున్న ఒక ఈవెంట్లో కూడా జరుగుతున్నప్పుడు చాలా మంది అసలు ఆ బోర్డు చూసి వచ్చి ఎవరో తెలియకుండా క్యాంప్ సంబంధం లేని వ్యక్తులు వాలంటరీగా డొనేట్ చేస్తున్నారు. రేపొద్దున ఆయనకు ఒక కష్టం వచ్చింది, సడన్ గా నెగిటివ్ గ్రూప్ అవసరం. పాజిటివ్లు ఉన్నన్ని నెగిటివ్లు బ్యాంకులు ఉండవు, సహజంగా ఉండవు కదా. సో ఆ టైంలోనే వాళ్ళకి మనం చెప్పినా మనం డొనేట్ చేసాం కదండి, అదేదో ఎక్స్పెక్టేషన్స్ తో కాల్ చేసాం అంటారు. బట్ నేను ఇవన్నీ ఈరోజు మీ ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది ఎంతమంది చూస్తారా లేదా కాదు, చూసిన ఒక్కడైనా సరే చేంజ్ అవ్వాలి, చూసిన ఒక్కళ్ళైనా సరే మార్పు రావాలి. నాకు తెలిసి ఈ రోజు వరకు నేను ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను ఫస్ట్ మిమ్మల్ని చేస్తున్నా ఇవన్నీ ప్రిపేర్ అవ్వకుండా నేను ఎందుకంటే అడుగుతున్నాను, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉండిపోయింది ఆలోచన. ఇవన్నీ నాకు అనిపించిన పెయిన్. నేనే ఇంత నార్మల్గా చేసే ఒక 5-6 యూనిట్స్కి నేను ఇలా అయిపోతే కొన్ని వేల యూనిట్లు కలెక్ట్ చేస్తున్న మీ పరిస్థితి ఏంటి, లేకపోతే ఇదే పని మీద చాలా ఎన్జిఓలు నిరంతరంగా కష్టపడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతమంది దగ్గర హీరోలు అయ్యారు. నేను ఇంకా విలన్ అనేది మర్చిపోతాను, ఎంతమంది దగ్గర. సో దీని మీద అవేర్నెస్ అనేది చాలా రావాలి. ఇది రావాలంటే యూత్ లోకి పక్కాగా మీలాంటి వ్యక్తులు వెళ్ళాలి, మాట్లాడాలి. ఇలాంటి ఇంటర్వ్యూలు నేను ఏదో ఫస్ట్ తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా తప్పుగా అడుగుంటే మీరు మాత్రం దాన్ని చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ యాక్సెప్ట్ చేసేయండి, చూసే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే నేను ఇదంతా నా పెయిన్ నా ఓన్ గా, ఇది ఇందులో మెడికల్ కి సంబంధించింది నాకు తెలియదు, దీన్ని ఏమైనా గైడ్ లైన్స్ ఉంటాయో నాకు తెలియదు. బట్ ఒక వ్యక్తి పడుతున్న వ్యాధిని నాకు తెలుసు అన్న, అంతే. సమాజం కోసం సహాయం చేసి కూడా తిట్లు కాయడం అనేది అది యాక్సెప్ట్ చేయలేని విషయం. బట్ మీరు అన్నట్టు 9 మందికి హ్యాపీ చేస్తున్నాం కదా, ఈ ఒక్కడి గురించి పట్టించుకుంటే ఆ 9 మందిని నీ టైం వేస్ట్ అయిపోద్ది. నెగిటివ్ అనేది తీసుకోవద్దు, బి పాజిటివ్ అని నేను ఆ పాజిటివిటీతో వెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా ఇప్పుడు రీసెంట్ గా నేను మీ విషయంలో విన్నది 1000 క్యాంప్ గ్రాండ్ గా ప్లాన్ చేశారని సంగతి చెప్పారు. అదేంటన్నా 1000 క్యాంప్? 1000 క్యాంప్ ఎందుకంటే ఆ నెంబరే నిజంగా డ్రీమ్. అవును, దశాబ్ద కాలం 2014 నుంచి 2024 ఈ ప్రయాణంలో, ఈ సేవా ప్రయాణంలో ఎంతోమంది ఎన్జిఓస్, ఎంతోమంది యువత, ఎంతోమంది శ్రేయోభిలాషులు, స్నేహితులు, కుటుంబం అందరూ ఇచ్చిన సపోర్టుతో, అంటే నేనేమంటానంటే 1000 క్యాంప్ వినోద్ బాలుది కాదు, ఆ 1000లో భాగమైన ప్రతి ఒక్కరిది. నేను జస్ట్ ఇంజిన్ మాత్రమే, నేను ఆ ప్రయాణానికి ఇంజిన్ మాత్రమే. మిగతా ఇదంతా కూడా, ఈ కష్టం అంతా కూడా ఈ వందలాది క్యాంప్స్ చేసిన స్వచ్ఛంద సంస్థలది, అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ ఉద్యమాన్ని ఇంత బలంగా ముందుకు నడపడానికి కారణమైన ప్రతి ఒక్కరిది. అంటే నేనేమంటానంటే 1000వ క్యాంప్ని అక్టోబర్ 2వ తారీఖున వడ్డాది గ్రామంలో, అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామంలో, ఒక మారుమూల గ్రామంలో 1000వ క్యాంప్ని, మన 1000వ క్యాంప్ని 1000 మందితో చేసి, అంటే నేనేమంటానంటే ఆ 1000వ క్యాంప్ మన రక్తదాతల గర్వం. ఆ 1000వ క్యాంప్ మన ఆర్గనైజర్లు అందరూ చేయబోతున్న ఒక బలమైన రక్తంతో చేయబోయే సంతకం. అవును, అంటే మనందరి కష్టం, మనందరి శ్రమ, మనందరి త్యాగం. అంటే సర్వీస్ చేయడం అంటే ఎన్నో క్షణాలను కోల్పోవాలి, ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాలి, ఎన్నో 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 ఆటుపోట్లను చూడాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఎవరికైనా పేరు వస్తే ఒక సాల్వా భుజం మీద పడితే వీడికి పేరు వస్తుంది అనుకుంటున్నారు. ఇందాక చెప్పావు కదా, 9 మందికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే నీ భుజం మీద సాల్వా వేయడు, నీకు శాపాన్ని వేస్తాడు. సాల్వాలు చూస్తున్నారు, శాపాలని చూస్తున్నారు. అలాగే ఎన్జిఓస్ మీద పూలు జల్లిన సందర్భాలు మనం చూసాం, అదే ఎన్జిఓస్ మీద రాళ్ళు జల్లిన సందర్భాలని చూసాం. అంటే నేనేమంటానంటే ఏ వ్యవస్థ కూడా మంచి చెడులు మిళితమే, ఎవరు కూడా పూర్తిగా గొప్పవారు కాదు, ఎవరు తక్కువవారు కాదు. ప్రతి వ్యవస్థ కూడా మంచి చెడుల కలయిక. అలాంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా మనసునే సిబ్బందిగా మార్చి ఎంతో బలమైన ప్రయాణం. అంటే 10 సంవత్సరాలుగా, నువ్వు 5 సంవత్సరాలే నాకు పరిచయం,
కానీ ఈ 5 ఏళ్ళలో ఎంతో ఈ ఉద్యమం కోసం, ఈ రక్తదానం అనే ఒక కార్యక్రమం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎన్ని అంటే ఈరోజు చేస్తున్న ఇంటర్వ్యూ కూడా నీకోసం నా కోసం కాదు, లేదు, సమాజానికి ఏదో ఒక ఉపయోగపడుతున్న స్ఫూర్తిని అందించాలని, వాళ్ళు తెలియని విషయాలు తెలియజేయాలని, ఒక మార్పుకి నాంది కావాలని, ఇలాగే అంటే స్వచ్ఛంద సంస్థ అంటేనే మనకు అక్కర్లేని బాధ్యతని మన భుజాలు వేసుకునే ఒక వ్యవస్థ. అలాంటి సంస్థలు, వ్యవస్థలు అందరూ కలిసి అక్టోబర్ 2వ తారీఖున వడ్డాదిలో, అనకాపల్లి జిల్లా ఒక మారుమూల గ్రామంలో 1000 మందితో 1000 రక్తదాన శిబిరాన్ని చేసి ఈ రక్తదాన ఉద్యమంలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోయే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆ కార్యక్రమం నమోదయ్యి అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని చేయాలన్న ఒక బలమైన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని 1000 క్యాంప్ని ఘనంగా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దాన్ని దిగ్విజయం చేయడం కూడా జరుగుతుందని నా ఆలోచన. లేదన్న, పక్కాగా చేస్తారు. ఎందుకంటే 1000 అంటే ఒక దగ్గర 1000 మందిని గ్యాదర్ చేసి ఒక రక్తం కోసం, సమాజం కోసం చేసే దాంట్లో పక్కాగా ఇప్పుడు యూత్కి బాగానే అవేర్నెస్ వచ్చింది. బ్లడ్ కావాలంటే మేము వెళ్ళి డొనేట్ చేయను, నేను వెళ్ళి డొనేట్ చేయను అని అడుగుతున్నారు. అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరు చాలా మందిని చూసుంటారు. నా దగ్గరకు వచ్చిన, నేను ఒక హెయిర్ స్టైలిస్ట్ గా సలూన్లో కూర్చొని నేను ఇదే చైర్ మీద నేను బ్లడ్ డొనేషన్ చేయించుకోవచ్చు, బట్ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ప్లేట్లెట్స్ అంటే ఇది, రక్తం వేరు, ప్లేట్లెట్స్ వేరు, డోనర్ లేకుండా బ్లడ్ ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ మీరు ఈరోజు ఏదైతే చెప్పిందో నాకు తెలిసింది కొంతవరకు అవేర్నెస్ ఇస్తున్నాను. మీరు అన్నట్టు తెలియని వాళ్ళకి తెలియచేయడమే పెద్ద బాధ్యత అంతే. ఎందుకంటే రక్తం ఇవ్వాల్సిన ఎలాగే ఇచ్చేస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది యూత్ కూడా, తల్లిదండ్రులు కూడా, అమ్మో బ్లడ్ ఇస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, బ్లడ్ డొనేట్ చేయకు, నువ్వే వీక్ గా ఉన్నావు అంటారు. సో ఒక బ్లడ్ బ్యాంక్ అనేది సంస్థ అన్ని గైడ్లైన్స్ చూసి తన వెయిట్ బాగానే ఉన్నారా లేదా, తనకి హిమోగ్లోబిన్ ఉందా లేదా, ఇవన్నీ చూసే తీస్తాను. అంటే ఇంత క్లారిటీగా ఉంటుంది. లేకపోతే మీరు ఈరోజు చెప్పిన దాని ద్వారా తెలిసింది ఇన్ని రకాల టెస్టులు అవుతాయి, దానికి ఇంత ఛార్జెస్ అని ఆల్రెడీ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. ఒక సంస్థను రన్ చేయాలంటే చిన్న విషయం కదా. కానీ ఏదైతే డోనర్ బెనిఫిషియరీ ఉన్నారో వీళ్ళు అవేర్నెస్ తీసుకొని, నేను మీకు నంబరు అన్న, నాకు అలాగ అడిగినప్పుడు ఫోన్ చేసినప్పుడు సమాజం కోసం చేసి కూడా కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్స్ కదా, అదేంటండి డబ్బులు అడుగుతున్నారు ఇక్కడ, మీరు చెప్పారంటే ఫ్రీగా ఇస్తారు అనుకున్నాం అంటే, బాబు మీరు అక్కడ నుంచి ముందు వెళ్ళిపోండి బ్లడ్ తీసుకొని అని చెప్పి మీకు చాలా సార్లు మీకే కాల్ చేస్తాను, అన్న అమౌంట్ నేను పే చేసేస్తాను, కొంచెం వాళ్ళు పంపించేయండి అంటే. నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు బ్లడ్ కాబట్టి 1000 రూపాయలు 1200 ఇచ్చేయగలిగాం. నేను నార్మల్ కామన్ మ్యాన్ కదా. అదే ఒక ప్లేట్లెట్స్ విషయంలో కూడా రేపు పొద్దున్న అవేర్నెస్ లేకపోతే ఒక 10,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి ఇచ్చుకుంటే ఎప్పుడు ఇస్తారు? పోనీ ఎవరో దాతలు లేకపోతే స్పాన్సర్స్, ఎవరో హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు వచ్చినా సరే ఎందుకు రావాలి? అవేర్నెస్ అనేది వస్తే ఈ 10 మంది వేరే వాటికి హెల్ప్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇన్ని రకాల డౌట్స్ అసలు మిమ్మల్ని ఇంత కూల్గా అడిగి అన్నీ నేను తెలుసుకోవడం జరిగింది. ఇంకైనా యూత్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా సింపుల్గా, షార్ట్ కట్లు? అంటే యూత్కి సింపుల్గా రేపు జరగబోయే 1000 క్యాంప్ గురించి యూత్ అనే వాళ్ళు ఎందుకు ముందుకు రావాలి, ఏ ఉద్దేశంతో వస్తే బాగుంటుంది? ఈ రక్తదాన ఉద్యమాన్ని మీ ఫ్యూచర్ ఏంటి అంటే, ఒక్క నిమిషం ఈ మాటకు వచ్చి మీరు ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు అసలు ఈ 1000 క్యాంప్ అనే తర్వాత? ఈ 1000 క్యాంప్ ద్వారా మీరు సమాజానికి చెప్తే బాగుంటుంది, లేకపోతే మీరు ఏదైనా మైండ్లో ఫిక్స్ అయ్యారా స్ట్రాంగ్గా? ఎందుకంటే దీని గురించి జరుగుతున్న గ్రౌండ్ వర్క్ అంతా చూస్తున్నాను. అంటే వడ్డాది గ్రామంలో ఇప్పుడు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు పడుతున్న తపన ఒక పక్క, మీరు విలేజ్ వెళ్ళి గ్రామాల్లో అభివృద్ధి అంటే అవేర్నెస్ అనేది ఇవ్వడం, దీనికి లేడీస్ కూడా చాలా మంది ముందుకు రావడం, చిన్నపిల్లలు, ఆటో డ్రైవర్స్, రాజకీయ నాయకులు, మీరు మీట్ అవ్వని వ్యక్తులు లేరు. సో దీని ద్వారా మీరు సింపుల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు వీళ్ళందరికీ? అంటే ఇందాకలే చెప్పాను తమ్ముడు, 1000 క్యాంప్ అనేది నెంబర్ వైజ్గానే పెద్దది కాదు, అది అందరూ సాధించిన ఒక పెద్ద ఘన విజయం. అంటే వైజాగ్ అనే జిల్లా, నేను ఏమంటానంటే ఉమ్మడి విశాఖ జిల్లా, అటు అనకాపల్లి అవ్వచ్చు, ఇంతకు ముందున్న జిల్లాలన్నీ కలిసి ఉన్నప్పుడు మన మనసులో ఎప్పటికీ కూడా అది ఉమ్మడి జిల్లాయే నా దృష్టిలో మాత్రం. నేనేమంటానంటే విశాఖ జిల్లా రక్తదాతల కిల్లా. ఇక్కడున్న చైతన్యం నిజానికి ఈ రాష్ట్రంలోనే అత్యంత గొప్ప యువత కానీ, అత్యంత గొప్ప మనసున్న మానవతావాదులు కానీ నిలయం మన ప్రాంతం. ఇక్కడ బేసిక్గా సేవా చైతన్యం ఎక్కువ, ఎందుకంటే ఎన్జిఓస్ ఎక్కువ. ఇక్కడ క్రీడా చైతన్యం ఎక్కువ, అందుకే క్రీడాకారులు ఎక్కువ. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ, అందుకే రాజకీయ నాయకులు ఎక్కువ. చైతన్యానికే చైతన్యం పుట్టించగలిగే చేవ, తెగువ, దమ్ము, ధైర్యం, ధీరత్వం, మానవత్వం కలగలిపిన ప్రాంతం మన విశాఖ సొంతం.
అలాంటి మన ప్రాంతంలో ఇంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఇంతమంది మానవతావాదులు, ఇంతమంది గొప్ప వ్యక్తులందరూ కలిసి గత దశాబ్ద కాలంగా నా సేవా ప్రయాణంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లా ఈ సమాజం కోసం నిరంతరం పనిచేసి 1000 క్యాంపులు అనే ఒక అద్భుతమైన స్వప్నాన్ని మనం అందరం కలిసి సాధిస్తున్నాం. ఆ 1000వ క్యాంప్ని చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో, ఈ రక్తదానం ఉద్యమం అనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఒక సంకల్పంతో వడ్డాది అనే ఒక మారుమూల గ్రామంలో అందరూ అడుగుతున్నారు నన్ను, ఏమని, మీరు ఎందుకు గాజువాకలో చేయకూడదు 1000వ క్యాంప్ని, ఎందుకు విశాఖ నడిబొడ్డును చేయకూడదు 1000వ క్యాంప్ని? నేను ఏమంటానంటే, గ్రామాలు రక్తదాన సంగ్రామంలో పోషించబోతున్న ఒక బలమైన పాత్రకి వేదికే 1000వ క్యాంప్, వడ్డాదిలో జరగబోతున్న 1000వ క్యాంప్. ఎందుకంటే మనమంతా కూడా రక్తం పంచుకొని పుడతాం, దాన్ని వారసత్వం అంటాం. మనం అందరూ రక్తం పంచి పెడతాం, దాన్ని ఎన్జిఓస్ మానవత్వం అంటాం. దీన్నే నేను రక్తదానం అంట. అలాంటి వారసత్వం, అంటే మంచి చేసే వారసత్వం మన భారతీయుల్లో ఉంది. అలాంటి మానవత్వం మనందరి ఎన్జిఓస్లో ఉంది. అలాంటి మానవత్వానికి వారసత్వానికి ఒక బలమైన వేదికగా అక్టోబర్ 2వ తారీఖున వడ్డాది గ్రామంలో జరగబోతున్న ఈ 1000వ రక్తదాన శిబిరం, ఇది వేలాది మంది రక్తదాతల గర్వం, వందలాది మంది ఆర్గనైజర్లు రక్తంతో చేయబోతున్న ఒక బలమైన సంతకం. అదే ఈ రక్తదాన ఉద్యమానికి నిర్వచనం. ఈ 1000వ క్యాంప్ ద్వారా ఒక బలమైన శక్తిపీఠాలు ఎలా ఉంటాయో ఈ దేశంలో, ఈ 1000వ క్యాంప్ ద్వారా ఒక గ్రామీణ ప్రాంతంలో 1000 యూనిట్లు చేసి ఒక బలమైన సేవా శక్తిపీఠం లాగా అందరిలో కూడా ఒక స్ఫూర్తి వెళ్ళి ప్రతి గ్రామం కూడా ఈ సంగ్రామంలో ఒక ఉవ్వెత్తున ఎగసే కెరటంలా ముందుకు రావాలని, రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించాలని, ఈ భారతదేశంలో ఏ ఒక్కరూ కూడా రక్తం అందకున్నా చనిపోకూడదని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా మనవంతు బాధ్యతగా, అంటే మన చేతిలో ఉన్నది కేవలం పని చేయడం మాత్రమే, ఫలితాలు మన చేతుల్లో ఏ రోజు ఉండవు. కానీ మనం చేసే పనిని ప్రేమిద్దాం, ఫలితాలను కాదు. పూలు పడినా రాళ్ళు పడినా మన సేవా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దాం. ఎంతోమందికి మన వంతుగా స్ఫూర్తిదాతలుగా నిలుద్దాం అని ఎంతోమంది యువత ద్వారా నేను తీసుకున్న స్ఫూర్తిని మాత్రమే ఈ విషయాల ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు నా మొదటి గెస్ట్ ఒక అన్నగా వచ్చి డ్రీమ్ 47కి ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏ ఒక్క మాట అయినా సరే, ఇదంతా కూడా నా ఓన్గా నేను చాలా రోజుల నుంచి ఉండిపోయిన డౌట్స్ని ఏ వ్యక్తి అయితే చెప్తే సమాజంలో వేగంగా వెళ్తుందో అలాంటి వ్యక్తి దగ్గరే నేను అడగటం జరిగింది. సో దీని ద్వారా ఒక 10 మందిలో ఒక్కరైనా సరే విని, ఎవరైతే నాలాగా అంటే చెప్పాను కదా, సర్వీస్ చేసి కూడా ఒక్కొక్కసారి చిన్న వచ్చినప్పుడు నేనైతే తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. సో ఈరోజు అన్న మాటలు విన్న తర్వాత నేను ఓకే, పర్వాలేదు, మనం చేస్తున్న మంచినే గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి చిన్న విషయాలకి డిస్టర్బ్ అయితే ఆ 9 మెంబర్స్ ఇబ్బంది పడతారని నేను తెలుసుకోవడం జరిగింది. అలాగే బ్లడ్ బ్యాంక్ సంబంధించి, ఒక ప్లేట్లెట్స్ సంబంధించి చాలా విషయాలు ఏవైతే తెలుసుకున్నాం ఈరోజు అంతా కూడా నా పర్సనల్గా నేను జరిగింది తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఎంతోమందిని చూశారు కాబట్టి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ వీడియో ఒక్కరికైనా సరే ఉపయోగపడితే, ఒక ఎన్జిఓలో ప్రతి ఒక్కరు కూడా నాలా ఒకరు ఉంటారు, ప్రతి ఎన్జిఓలో వాళ్ళకైనా సరే ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో అన్న ఏదైతే 1000 క్యాంప్ చేస్తున్నారో వడ్డాది గ్రామంలో, ఇది ఒక ప్రతి ఒక్క ఎన్జిఓ వచ్చి నిజంగా ఆయన ఒక శక్తిపీఠాన్ని తయారు చేస్తానని చెప్పినట్టు ఇదంతా కూడా ఆయన స్వార్థం. ఇందులో మీరు అన్నట్టు ఆయన స్వార్థం, ఆయనకి సాల్వా కప్పిన వాళ్ళ దగ్గర ఇది తిట్టిన ఏదో అని చెప్పారు, అది నిజం. ఆయన స్వార్థం కోసం ఇందులో కాదు, సమాజంలో ఏదో చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. ఈరోజు నేను చేస్తున్న ఇంటర్వ్యూ కూడా నాకు సెట్ అయిందా లేదనేది సెకండరీ పెడితే, సమాజంలో ఒక మార్పు తీసుకోవడం ఒక స్టెప్ నేను నాలాంటి వాడు ముందుకు వేయాలనే ఉద్దేశంతో నేను స్టెప్ వేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ అండ్ బెస్ట్ నాకు ఇది చాలు. సమాజంలో మీరు ఏదైనా మార్పు తీసుకురావడం కొంచెం డేరింగ్ అనేది పక్కాగా స్టెప్ అనేది సమాజంలో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకుంటే ఇంకా అవ్వదు. సో నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు చేసే పనిలో క్లారిటీ ఉంటే వినోదనలాగా రాళ్ళు పడతాయి పువ్వులు పడతాయి అన్నారు కదా. సో దేన్ని కూడా పట్టించుకోకుండా ఆ రాళ్ళు పడుతున్నప్పుడు కొంచెం సేఫ్గా నీ హ్యాండ్ని అడ్డు పెట్టుకోవడానికి ట్రై చేయి, ఇదైతే చెప్పగలను. సో జాగ్రత్తగా ఇంతసేపు
అన్నయ్యలో ఉన్న ఒరిజినల్ వేరు, ఈ రోజు ఇక్కడ మీరు ఉన్నది ఇదంతా కూడా వాయిస్లో మోడ్యులేషన్ వేరు. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఆయన రక్తం అంటే ఆయన రక్తం ఉడికిపోతూ ఉంటుంది. అలాంటి వాయిస్ ఆపి ఈరోజు మన గురించి పువ్వులు రాళ్ళు అనేవి తీసేసి పువ్వుల్లాగా మాట్లాడి మనకి చెప్పారు. ఎప్పుడైనా సరే మీకు అన్నయ్య గురించి చెప్తాను, ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే వినోద్ బాలు అని ఉంటుంది. బ్లడ్ మ్యాన్ అంటారు బేసిక్గా. బ్లడ్ మ్యాన్, ఈ బ్లడ్ మ్యాన్ గురించి ఒరిజినల్ వాయిస్ విన్నారంటే బాబోయ్ ఇంత శాంతంగా ఎక్కడున్నారని పక్కా అనుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా థ్యాంక్ యూ. వినోద్ అన్న మీకు కూడా థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఫస్ట్ ఇదంతా కూడా నా సలూన్లో ఇలా నేను షూట్ చేసుకోవడం కానీ, దానికి మీరు ఫస్ట్ గెస్ట్గా రావడం, మా టీం కష్టం అంతా కూడా ఈరోజు. అన్నిటికన్నా ఇదే సెలూన్లో అంటే ఈ 1000 బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో నేను ఆ రోజు చెప్పా, ఈ 1000 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నిట్లో ఒక ప్రత్యేకమైనది ఏంటంటే టీమ్ 47 ఆధ్వర్యంలో ఇదే సెలూన్లో, ఇది ఒక సెలూన్, ఇదే సెలూన్లో ఈ భారతదేశంలోనే నాకు తెలిసి ఒక సెలూన్లో తన దగ్గరికి వచ్చిన క్లయింట్స్ని కానీ కస్టమర్స్ని కానీ తనకున్న ఏదైతే ఇష్టం ఉందో సమాజం పట్ల, తన పడిన కష్టం నుంచి పుట్టిన ఇష్టం నుంచి ప్రతి ఒక్కరిని కూడా తనకున్న అనుభవాలను వాళ్ళతో పంచుకొని వాళ్ళని సమాజంలో రక్తదాతలుగా మార్చిన ఒక పవిత్రమైన వేదికే ఈ సెలూన్గా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ సెలూన్లో 75 మందితో రీసెంట్గా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్నం ఒక పూట కడుపు నింపుతుంది తమ్ముడు, అవును, కానీ స్ఫూర్తి అనేది ఒక జీవితాన్ని నింపుతుంది. అలాంటి స్ఫూర్తికి ఒక నాంది పలికింది టీమ్ 47 ఆధ్వర్యంలో ఈ సెలూన్లో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్. అంటే మనం ఏదైనా చెయ్యాలంటే అది కావాలి, ఇది కావాలి, అన్నీ ఉంటేనే నేను చేస్తానంటే అది కాదు. మన చేతిలో ఏది ఉంటే దాంతో సమాజానికి సేవ చేయడమే నిజమైన సేవకు నిర్వచనం. అలా నీ చేతిలో ఉన్న దాంతో నువ్వు ఎంత గొప్పగా ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసావో, నేను ఆ రోజే చెప్పా, నేను చేసిన 1000 రక్తదాన శిబిరాలు ఒక వజ్రాల కిరీటం అయితే దాని మీద నెమల పించమే టీమ్ 47 ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని. నిజంగా అంత ఆనందాన్ని ఆ క్యాంప్ ఎలా ఇచ్చిందో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నువ్వు ప్రారంభించిన విధానం, ఒక సామాజిక కోణంలో నువ్వు చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం. దానికి నేను నా తరపున అందరు ఎన్జిఓస్ తరపున నీకు నేను ఫస్ట్ థ్యాంక్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. తప్పులు ఏం లేవు, ఎందుకంటే యాజ్ ఏ ఒక గురువుగా ఒక అన్నగా నేను ఇది పక్కా చెప్పాలి. ఏమైనా క్వశ్చన్స్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా సరే, నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నేను అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అన్ని నేర్చుకుంటాను. సో థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంతవరకు ఓపిక్గా చూసిన అందరికీ కూడా మీరు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ఇలాగే సమాజానికి ఎవరైతే ఉపయోగపడతారో ఉన్న సమాజానికి చాలా మంది తెలియదు. ఈ డ్రీమ్ 47 ద్వారా చెప్పాలనుకున్నది అంటే లవ్, షేర్, ఇన్స్పైర్ అని నేను ఎందుకు పెట్టానంటే, నేను అన్ని కూడా చేసిన వర్క్లన్నీ కూడా అలాగే ఉన్నాయి. నేను ఒక ఆర్ఫనైజ్కి వెళ్ళి పిల్లల్ని లవ్ చేసినప్పుడు దాన్ని నేను ఒక వాట్సాప్ స్టేటస్లో పెట్టి షేర్ చేసినప్పుడు నన్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో ఒకరోజు ఆ స్టోరీ అంతా కూడా నేను పెట్టడం జరుగుతుంది. కానీ సమాజంలో ఇలాగ తెలియని హీరోలు చాలామంది లోపల ఉండిపోయారు. నాకు చాలా పురస్కారాలు వచ్చినప్పుడు లేకపోతే సన్మానం చేసినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను. నన్ను చాలామంది అప్రిషియేట్ చేసినప్పుడు ఒక బూస్ట్, ఒక హార్లిక్స్ ఇచ్చినట్టు ఉంటుంది సర్వీస్కి. సో అలాగే ప్రతి ఒక్కరికి కూడా చాలామంది ఉండిపోయారు. వీళ్ళందరినీ కూడా బయటికి తీసి మీ అందరికీ పరిచయం చేస్తాను. దీని ద్వారా ఏం అవసరం లేదు, ఒక్కరైనా సరే ఇన్స్పైర్ అయితే నా వీడియో నేను సక్సెస్ అయినట్టే. ఆ ఉద్దేశం తప్ప ఎటువంటి ఇది కమర్షియల్ కాదు. నా స్వార్థం, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్న ఇంటర్వ్యూస్ ఇవన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.